హాయ్ ఎవరీవన్. 2025, 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి సైనిక్ స్కూల్స్, నవోదయ స్కూల్స్, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్‌లో 6వ తరగతి ప్రవేశానికి సంబంధించి నోటిఫికేషన్‌లు అనేవి ఏ నెలలో వస్తాయి? అలాగే ఈ 3 స్కూల్స్‌కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్‌లు అనేవి ఏ నెలలో జరగబోతాయి? సో ఈ 2 పాయింట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఏ పేరెంట్స్ అయితే ఈ 3 స్కూల్స్‌కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌కి మీ పిల్లల్ని ప్రిపేర్ చేయించాలనుకుంటున్నారో ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తది. సో ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు ఏంటి అని చెప్పి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్‌లీ ఈ 3 స్కూల్స్‌కి సంబంధించి నోటిఫికేషన్ అనేవి ఏ నెలలో వస్తాయో ఒకసారి చూద్దాం. ఇదిగోండి. సో 22 మంత్స్ అంటే ఏంటి? పాసిబిలిటీ. అంటే ఈ మంత్స్ లో రావడానికి ఛాన్స్ ఉందని చెప్తున్నాను. ఎగ్జాక్ట్ ఈ మంత్ లో వస్తుందని చెప్పట్లేదు. 22 అంటే ఏంటి? పాసిబిలిటీ. చూడండి. సో నవోదయ స్కూల్ సంబంధించి నోటిఫికేషన్ ఏ మంత్ లో రావచ్చు అంటే చూడండి, ఆగస్టు, సెప్టెంబర్ అంటే 2024 ఈ సంవత్సరం ఆగస్టు లేదా సెప్టెంబర్ లో మనకి నవోదయ స్కూల్ నుండి 6వ తరగతి ప్రవేశానికి అప్లై చేసుకోమని చెప్పి నోటిఫికేషన్ అయితే వస్తుంది. క్లియర్ కదా నవోదయ సంబంధించి. నెక్స్ట్ ఆర్ఎంఎస్. సో రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్. ఈ ఆర్ఎంఎస్ సంబంధించి 6th క్లాస్ ప్రవేశానికి సంబంధించి నోటిఫికేషన్ మనకి ఏ మంత్ లో రావచ్చు అంటే ఈ సంవత్సరం అంటే ఏంటి 2024 సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మనకి ఆర్ఎంఎస్ నుండి నోటిఫికేషన్ రావచ్చు. నెక్స్ట్ సైనిక్ స్కూల్. సో సైనిక్ స్కూల్ సంబంధించి 6వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ మనకి ఏ మంత్ లో రావచ్చు అంటే చూడండి, నవంబర్ లేదా డిసెంబర్. సో ఈ 2 మంత్లు ఏదో ఒక మంత్ లో మనకి సైనిక్ స్కూల్ సంబంధించి 6వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ అనేది రావచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జాక్ట్ ఇదే మంత్ వస్తుందని చెప్పట్లేదు. నేను ప్రీవియస్ నోటిఫికేషన్ రిఫర్ చేసి దాని నుంచి స్టడీ చేసి ఈ మంత్స్ అనేవి చెప్తున్నాను. ఓన్లీ పాసిబిలిటీ ఉన్న మంత్స్. నెక్స్ట్ సో ఇప్పుడు మనకి ఏంటి నోటిఫికేషన్ వచ్చే మంత్స్. ఇప్పుడు ఏంటి అసలు వన్స్ మనం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్లు అనేవి మనకి ఏ మంత్ లో జరగబోతాయో దాని గురించి మాట్లాడుకుందాం. ఇదిగోండి. సో ఇక్కడ చూడండి, టెంటేటివ్ ఎగ్జామ్ మంత్స్ అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగబోయే పాసిబిలిటీ ఉన్న మంత్స్ గురించి చెప్తాను, జాగ్రత్తగా అండి. సో ఫస్ట్లీ ఆర్ఎంఎస్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మనకి 2024 అంటే ఈ సంవత్సరం డిసెంబర్ లో జరుగుతుంది. సో మనం మాక్సిమం కూడా ఆర్ఎంఎస్ ఎగ్జామ్ ఎప్పుడు కూడా లాస్ట్ 3 years కూడా చూసుకుంటే మనకి డిసెంబర్ లోనే జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ చెప్తున్న డిసెంబర్ అంటే 2025 డిసెంబర్ కాదండి, 2024 డిసెంబర్ లో ఆర్ఎంఎస్ సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. నెక్స్ట్ సైనిక్ స్కూల్ సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకి 2025 జనవరిలో జరుగుతుంది. నెక్స్ట్ నవోదయ సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకి 2025 జనవరిలో జరుగుతుంది. సో సైనిక్ నవోదయ ఎగ్జామ్ లో కూడా రెండు కూడా మనకి జనవరి మంత్ లోనే జరుగుతుంది. సో ఒక 1 week అటు ఇటుగా జరుగుతుంది. 2 ఎగ్జామ్స్ మధ్య గ్యాప్ 1 or 2 weeks గ్యాప్ ఉంటుంది అంతే, అంతమించం లేదు. సో నెక్స్ట్ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనకి ఇప్పుడు ఏం చూసాము, నోటిఫికేషన్ ఏ మంత్ లో వస్తాయి, నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ మంత్ లో వస్తాయని చెప్పాను కదా. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తారంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి అప్లై చేయాలంటే మన పిల్లలకు సంబంధించి ఉండవలసిన అర్హతలు అంటే ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి, లైక్ ఏజ్ ఎంత ఉండాలి, ఏం చదువుతూ ఉండాలి. సో ఈ పాయింట్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో దీని ద్వారా ఏంటంటే ఏ పేరెంట్స్ అయితే సీరియస్ గా ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయించాలనుకున్నారో మీకు కొన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి. అంటే నోటిఫికేషన్ వచ్చే టైం ఏంటి, ఎగ్జామ్స్ ఉండే టైం ఏంటి, అసలు మన పిల్లలు ఈ సంవత్సరం జరగబోయే ఎగ్జామ్స్ ఎలిజిబిలిటీ ఉందా లేదా, సో వీటికి సంబంధించి నేను అంతా కూడా రేపు పోస్ట్ చేస్తాను. సో వీడియో అయితే మాత్రం అందరికీ అర్థమని చెప్పి అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.